ముందు కాఫీ తాగి వెళ్ళి స్నానం చేసి రండి, అవతల షాప్ తెరిచే వేళ అయింది. ఈలోగా నేను టిఫిన్ రెడీ చేస్తా అంది లలిత. అన్నట్టు అబ్బాయి ఏడే అనగానే ఇంకా లేవలేదా అన్నారు వినాయకరావు. అది వింటున్న లలిత మొహం మారిపోయింది. విషాదవదనంతో రాత్రి కూడా ఇంటికి రాలేదు. వాడు ఎక్కడ తాగి పడిపోయాడనని భయంగా ఉంది. వాడిని చూస్తుంటే భయంగా ఉందండి. వాడిని ఇలాగే వదిలేస్తే ఏమైపోతాడో ఏంటో అంది లలిత కళ్ళు తుడుచుకుంటూ. నిజమేనే, నాకు బాధగానే ఉంది. బిడ్డల్ని కని పెంచగలం కానీ వాళ్ళ తలరాతలను రాయలేం. వాడు ఇప్పటికే ఆ అమ్మాయిని మర్చిపోలేకపోతున్నాడు. ఏం చేద్దాం, అంతా పైవాడి దయ అన్నాడు వినాయకరావు. ఇంతలో రమ్య బయటకు వచ్చి, డాడీ నేను కాలేజీకి వెళ్ళొస్తాను, అమ్మ బాయ్ అని చెప్పి వెళ్తుంటే, ఉండవే టిఫిన్ చేసి వెళ్దువు కానీ అంటుంది లలిత. ఆహా లేదు, నేను బయట తినేస్తాను, వస్తా బాయ్ అని వెళ్ళగానే ఇదేమో చదువుల తల్లి, వాడేమో అట్లా అయిపోయాడు. ఏంటో